కమెంట్ మాత్రం మర్చిపోద్దు, తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలి కదా ఇది వాళ్ళు చేసింది తప్ప కాదా అని. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు opinion.com. ఈ వీడియో ఒకసారి చూడండి. దేశమంతా వైరల్ అయిన ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు అనుకున్నది ఒకటే, అసలు సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ బిహేవియర్ ఏంటి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనుకున్నారు. చూశారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు అందరూ వీళ్ళు మనుషులైనా, ఒక చిన్న పాప కేసు గురించి మీడియాకి చెప్పేటప్పుడు ఇట్లానే నవ్వుతారు అని చెప్పి లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు అందరూ దీని మీద సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కానీ వీళ్ళు చేసిన అతి పెద్ద తప్పు ఇంకోటి ఉంది. అది వీళ్ళందరికీ ఎందుకు కనిపించలేదో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే వాళ్ళు చేసిన అంత పెద్ద తప్పు ఏంటన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియో పూర్తిగా చూడండి. నా ఒపీనియన్ కరెక్టో కాదో అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. ఈ ఇష్యూ గురించి, అంటే ఈ కేసు గురించి పూర్తిగా తెలియని వాళ్ళకి షార్ట్గా చెప్పేస్తాను. తమిళనాడులో 4th క్లాస్ అవుతున్న 10 years పాపని ఒకరు, అంటే నైబరే, మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపి ఒక చెరువులో పడేశారు. 2 days తర్వాత బాడీ దొరికింది. వెంటనే సీఎం విజయ్ గారు పోలీసులకు స్ట్రిక్ట్ యాక్షన్ ఇచ్చారు. పోలీసులు 24 hours ఆ నిందితులను పట్టేసి మీడియా ముందుకు వచ్చారు. అంటే ఆ కేసు గురించి వివరాలు చెప్పడానికి మీడియా ముందుకు వచ్చారు. అక్కడ ప్రెస్ స్టార్ట్ అవ్వకముందు వీళ్ళు చేసిన పని ఇదనమాట. జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు. అయితే వీళ్ళు చేసిన అంతకంటే పెద్ద తప్పు ఏంటంటే, ఆ నిందితుడిని బయటికి తీసుకొని వచ్చేటప్పుడు మాస్క్ వేయాలి, అంటే గుడ్డ వేయాలి, కానీ వేయలేదు. మన చట్టం ఏం చెప్తుంది, విక్టిమ్ కనుక మైనర్ అయితే దాని ఫొటోస్ కానీ అడ్రస్ కానీ ఇలాంటివి ఏటి రివీల్ చేయకూడదు. ఇక్కడ తప్పు చేసిన క్రిమినల్ కూడా నైబర్ కాబట్టి అతని ఫొటోస్ కానీ అతని అడ్రస్ కానీ అతని పేరు కానీ ఏం రివీల్ చేయకూడదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఆ నిందితుల్ని ఫొటోస్ని ఇండియా మొత్తం సర్క్యులేట్ అయింది. ప్రతి మీడియా ఛానల్ ఫొటోస్ చూపించారు. కానీ ఆ నైబర్ కాబట్టి ఆ ఫొటోస్ కూడా మీరు చూపించకూడదు. తీసుకెళ్లేటప్పుడు ముఖం మీద గుడ్డేసి తీసుకెళ్ళాలి. కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు కూడా అతని ఐడెంటిటీని బయటికి చూపించకూడదు. వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఇది. దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లేదు. మన దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటిని ఎలాగో మన చేతుల్లో లేదు, జరిగిపోతుంది. కానీ ఇలాగా ఐడెంటిటీని రివీల్ చేయకుండా ఉండడానికి అది మన చేతుల్లోనే ఉంది కదా. కనీసం ఫ్యూచర్లో అయినా ఇలాంటి కేసులు మళ్ళీ జరిగితే అతను దగ్గర నేబర్ అయినప్పుడు, కుటుంబ సభ్యుడైనప్పుడు అతను ఐడెంటిటీ కూడా రివీల్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. కమెంట్ మాత్రం మర్చిపోద్దు, తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలి కదా ఇది వాళ్ళు చేసింది తప్ప కాదా అని.